టాలీవుడ్ హీరో నాగార్జున తుమ్మిడికుంట చెరువులో 3.5 ఎకరాలను కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ కట్టారని మొదటి నుంచే ఆరోపణలున్నాయి. దీనిపై స్థానికులు, స్వచ్ఛంద సంస్థలు గతంలో ప్రభుత్వానికి ఫిర్యాదులు చేశాయి. అయితే అప్పట్లో ఎన్ కన్వెన్షన్ కు నోటీసులు ఇచ్చి లైట్ తీసుకుంది సర్కార్. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సిటీలో చెరువుల కబ్జాలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే హైడ్రాను ఏర్పాటు చేసింది. సీనియర్ ఐఏఎస్ అధికారి రంగనాథ్ కు హైడ్రా కమిషనర్ గా బాధ్యతలు అప్పగించింది. గత కొన్ని రోజులుగా చెరువులు, పార్కుల కబ్జాపై దృష్టి పెట్టింది హైడ్రా. అనుమతులు ఉల్లంఘించి నిర్మించిన భారీ కట్టడాలు, బిల్డింగ్లను తొలగిస్తున్నారు. మాదాపూర్లోని తుమ్మిడికుంట చెరువు 29 ఎకరాల్లో ఉండేది. ఇందులో దాదాపు 3.5 ఎకరాలను కబ్జా చేసి హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్ నిర్మించినట్లు తెలుస్తోంది. చెరువు కబ్జాతో వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు వస్తున్నాయి. చిన్న వర్షం పడినా వరద నీరు ఎక్కడికి వెళ్లే పరిస్థితి లేకపోవడంతో రోడ్లు నిండిపోతున్నాయి. గ్రేటర్ సిటీలో అక్రమ కట్టడాలు, చెరువుల కబ్జాపై కొరడా ఝుళిపిస్తోంది హైడ్రా. చెరువులు కబ్జా చేసి నిర్మించిన భారీ బిల్డింగ్లు, కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణాలు కూల్చివేస్తున్నారు హైడ్రా అధికారులు, సిబ్బంది. ఇందులో ఎంతటి వారివైనా వదిలేది లేదంటున్నారు అధికారులు. హైడ్రా చర్యల్లో భాగంగా మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ ను హైడ్రా బృందం కూల్చివేస్తోంది. భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఎన్ కన్వెన్షన్ కూల్చివేత పనులు కొనసాగుతున్నాయి. ఎన్ కన్వెన్షన్ టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జునకు చెందినది. తుమ్మిడికుంట చెరువును కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ నిర్మించారని ఆరోపణలు వచ్చాయి. దీంతో తుమ్మిడికుంట చెరువులోని 3.5 ఎకరాల స్థలాన్ని కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ నిర్మించారని హైడ్రాకు ఫిర్యాదులు చేశారు. ఇక తుమ్మిడికుంట చెరువు ఎఫ్టీఎల్లో ఎన్ కన్వెన్షన్ నిర్మించారని గతంలో అనేక ఆరోపణలు వచ్చాయి. దీంతో తాజాగా ఎన్ కన్వెన్షన్ అక్రమ కట్టడాలను కూల్చివేస్తోంది హైడ్రా. ఇవాళ తెల్లవారుజాము నుంచే అధికారులు కూల్చివేత పనులు కొనసాగిస్తున్నారు. మరోవైపు ఎన్ కన్వెన్షన్ కు వెళ్లే అన్ని దారులు పోలీసులు మూసివేశారు. ఎన్ కన్వెన్షన్ కు వెళ్లడానికి అనుమతి లేదంటూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. కూల్చివేతల ప్రాంతం దగ్గరకు ఎవరిని అనుమతించడం లేదు. హైదరాబాద్ లో గత కొన్ని రోజులుగా అక్రమ కట్టడాల మీద స్పెషల్ ఫోకస్ పెట్టింది హైడ్రా. అక్రమ కట్టడాలను గుర్తించి వెంటనే కూల్చివేస్తోంది.
టాలీవుడ్ హీరో నాగార్జున తుమ్మిడికుంట చెరువులో 3.5 ఎకరాలను కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ కట్టారని మొదటి నుంచే ఆరోపణలున్నాయి. దీనిపై స్థానికులు, స్వచ్ఛంద సంస్థలు గతంలో ప్రభుత్వానికి ఫిర్యాదు చేశాయి. అయితే అప్పట్లో ఎన్ కన్వెన్షన్ కు నోటీసులు ఇచ్చి లైట్ తీసుకుంది సర్కార్. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సిటీలో చెరువుల కబ్జాలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే హైడ్రాను ఏర్పాటు చేసింది. సీనియర్ ఐపీఎస్ అధికారి రంగనాథ్ను హైడ్రా కమిషనర్గా నియమించింది. గత కొన్ని రోజులుగా చెరువులు, పార్కుల కబ్జాపై దృష్టి పెట్టింది హైడ్రా. అనుమతులు ఉల్లంఘించి నిర్మించిన భారీ కట్టడాలు, బిల్డింగ్లను తొలగిస్తున్నారు. మాదాపూర్లోని తుమ్మిడికుంట చెరువు 29 ఎకరాల్లో ఉండేది. ఇందులో దాదాపు 3.5 ఎకరాలను కబ్జా చేసి హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్ నిర్మించినట్లు తెలుస్తోంది. చెరువు కబ్జాతో వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు వస్తున్నాయి. చిన్న వర్షం పడినా వరద నీరు ఎక్కడికి వెళ్లే పరిస్థితి లేకపోవడంతో రోడ్లు నిండిపోతున్నాయి. గ్రేటర్ సిటీలో అక్రమ కట్టడాలు, చెరువుల కబ్జాపై కొరడ ఝుళిపిస్తోంది హైడ్రా. చెరువులు కబ్జా చేసి నిర్మించిన భారీ బిల్డింగ్లు, కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణాలు కూల్చివేస్తున్నారు హైడ్రా అధికారులు, సిబ్బంది. ఇందులో ఎంతటి వారివైనా వదిలేది లేదంటున్నారు అధికారులు. హైడ్రా చర్యల్లో భాగంగా మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ ను హైడ్రా బృందం కూల్చివేస్తోంది. భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఎన్ కన్వెన్షన్ కూల్చివేత పనులు కొనసాగుతున్నాయి. ఎన్ కన్వెన్షన్ టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జునకు చెందినది. తుమ్మిడికుంట చెరువును కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ నిర్మించారని ఆరోపణలున్నాయి. దీంతో తుమ్మిడికుంట చెరువులోని 3.5 ఎకరాల స్థలాన్ని కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ నిర్మించారని హైడ్రాకు ఫిర్యాదులు చేశారు. ఇక తుమ్మిడికుంట చెరువు ఎఫ్టీఎల్లో ఎన్ కన్వెన్షన్ నిర్మించారని గతంలోనే అనేక ఆరోపణలు వచ్చాయి. దీంతో తాజాగా ఎన్ కన్వెన్షన్ అక్రమ కట్టడాలను కూల్చివేస్తోంది హైడ్రా. ఇవాళ తెల్లవారుజాము నుంచే అధికారులు కూల్చివేత పనులు ప్రారంభించారు. మరోవైపు ఎన్ కన్వెన్షన్ కు వెళ్లే అన్ని దారులను పోలీసులు మూసివేశారు. ఎన్ కన్వెన్షన్ కు వెళ్లడానికి అనుమతి లేదంటూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. కూల్చివేతల ప్రాంతం దగ్గరకు ఎవరిని అనుమతించడం లేదు. హైదరాబాద్ లో గత కొన్ని రోజులుగా అక్రమ కట్టడాల మీద స్పెషల్ ఫోకస్ పెట్టింది హైడ్రా. అక్రమ కట్టడాలను గుర్తించి వెంటనే కూల్చేస్తోంది. టాలీవుడ్ హీరో నాగార్జున తుమ్మిడికుంట చెరువులో 3.5 ఎకరాలను కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ కట్టారని మొదటి నుంచే ఆరోపణలున్నాయి. దీనిపై స్థానికులు, స్వచ్ఛంద సంస్థలు గతంలో ప్రభుత్వానికి ఫిర్యాదులు చేశాయి. అయితే అప్పట్లో ఎన్ కన్వెన్షన్ కు నోటీసులు ఇచ్చి లైట్ తీసుకుంది సర్కార్. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సిటీలో చెరువుల కబ్జాలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే హైడ్రాను ఏర్పాటు చేసింది. సీనియర్ ఐపీఎస్ అధికారి రంగనాథ్ను హైడ్రా కమిషనర్గా నియమించింది. గత కొన్ని రోజులుగా చెరువులు, పార్కుల కబ్జాపై దృష్టి పెట్టింది హైడ్రా. అనుమతులు ఉల్లంఘించి నిర్మించిన భారీ కట్టడాలు, బిల్డింగ్లను తొలగిస్తున్నారు. మాదాపూర్లోని తుమ్మిడికుంట చెరువు 29 ఎకరాల్లో ఉండేది. ఇందులో దాదాపు 3.5 ఎకరాలను కబ్జా చేసి హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్ నిర్మించినట్లు తెలుస్తోంది. చెరువు కబ్జాతో వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు వస్తున్నాయి. చిన్న వర్షం పడ్డా
వరద నీరు ఎక్కడికి వెళ్లే పరిస్థితి లేకపోవడంతో రోడ్లు నిండిపోతున్నాయి. గ్రేటర్ సిటీలో అక్రమ కట్టడాలు, చెరువుల కబ్జాపై కొరడా ఝుళిపిస్తోంది హైడ్రా. చెరువులు కబ్జా చేసి నిర్మించిన భారీ బిల్డింగ్లు, కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణాలు కూల్చివేస్తున్నారు హైడ్రా అధికారులు, సిబ్బంది. ఇందులో ఎంతటి వారివైనా వదిలేది లేదంటున్నారు అధికారులు. హైడ్రా చర్యల్లో భాగంగా మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ను హైడ్రా బృందం కూల్చివేస్తోంది. భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఎన్ కన్వెన్షన్ కూల్చివేత పనులు కొనసాగుతున్నాయి. ఎన్ కన్వెన్షన్ టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జునకు చెందినది. తుమ్మిడికుంట చెరువును కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ నిర్మించారనే ఆరోపణలున్నాయి. దీంతో తుమ్మిడికుంట చెరువులోని 3.5 ఎకరాల స్థలాన్ని కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ నిర్మించారని హైడ్రాకు ఫిర్యాదులు చేశారు. ఇక తుమ్మిడికుంట చెరువు FTLలో ఎన్ కన్వెన్షన్ నిర్మించినట్లు గతంలోనే అనేక ఆరోపణలు వచ్చాయి. తాజాగా ఎన్ కన్వెన్షన్ అక్రమ కట్టడాలను కూల్చివేస్తోంది హైడ్రా. ఇవాళ తెల్లవారుజాము నుంచే అధికారులు కూల్చివేత పనులు ప్రారంభించారు. మరోవైపు ఎన్ కన్వెన్షన్ కు వెళ్లే అన్ని దారులు మూసేసి పోలీసులు కూల్చివేతలు చేస్తున్నారు. ఎన్ కన్వెన్షన్ కు వెళ్లడానికి అనుమతి లేదంటూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. కూల్చివేతల ప్రాంతం దగ్గరకు ఎవరిని అనుమతించడం లేదు. హైదరాబాద్ లో గత కొన్ని రోజులుగా అక్రమ కట్టడాల మీద స్పెషల్ ఫోకస్ పెట్టింది హైడ్రా. అక్రమ కట్టడాలను గుర్తించి వెంటనే కూల్చివేస్తోంది.